రైతు సోదరులకు నమస్కారం అండి. మన ఛానల్ పేరైతే గ్రేస్ సీడ్స్ ఖమ్మం. గ్రేస్ సీడ్స్ ఖమ్మం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, దాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది మనం శరణ్య 151 మూడో తోటగా చూపెట్టడం జరుగుతుంది. రైతు కూడా మన పక్కనే ఉన్నారు. లోక్యా సీడ్స్ వారిది శరణ్య 151. మన తోట చూడొచ్చండి, రైతు మాటల్లో కూడా మనం వినొచ్చండి. తోట చూసినట్టయితే కింది నుంచి కాపు ఉందండి, కింది నుంచి కాపు ఉంది, పై వరకు ఉంది, పచ్చి కాపు కూడా పై వరకు ఉందండి. తోట చూడొచ్చు, పై వరకు కాపు ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు మనం, ఎందుకంటే మనం చూపెట్టాం, ఎందుకంటే తోట మనం ప్రతి రైతును కలుపుతున్నాం అని చెప్తున్నాం కాబట్టి ప్రతి వీడియోలో కూడా, ఎందుకంటే మనం అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. వెరైటీ ఎలా ఉంది, ఏంది, అసలు ఎంతమంది పండించారు అనేది కూడా ప్రతి వీడియోలో మనం చూపెట్టడం జరుగుతుంది. పచ్చికాపు పై దాకా పచ్చికాపు ఉంది, కింది నుంచి పండు కాపు ఉందండి, చూడొచ్చు. ఇట్లా తోట మొత్తం కూడా ప్రతి చెట్టు ఇట్లే ఉందండి. తోట మొత్తం కూడా మన రైతు కూడా పక్కనే ఉన్నారు. ఈ నలుగురు రైతులు కూడా ఈ శరణ్య 151 వేసిన వారే, వీళ్ళు కూడా వెరైటీ బాగుందని చెప్తున్నారు. మరి అదేవిధంగా రైతు పేరు వచ్చేసి రాంబాబు, రైతు పేరు రాంబాబు. మరి రైతు కూడా ఒకసారి మనం మాట్లాడదాం. తమ్ముడు, ఎలా ఉంది చిన్న తోట? ఇది బాగుంది. ఎక్కడ తెచ్చినావు విత్తనం? ఇది సురేష్ అన్న దగ్గర, ఖమ్మం. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు అన్న దగ్గర? 5-6 సంవత్సరాల నుంచి. ఓకే, ఈ వెరైటీ మీకు ఎట్లా అనిపించింది? అసలు నల్లి, గుబ్బ, వైరస్? నల్లి ఏం రాలేదు. ఓకే, కాయ సైజ్ ఎట్లుంది? కాయ సైజు కూడా బాగుంది. తోట మొత్తం ఇట్లా ఉందా? తోట మొత్తం అట్లే. ఓకే, తోట మొత్తం ఒకసారి వీడియో అట్లా తీయండి తమ్ముడు. అట్లా అయితే మన రైతు సోదరులు ఒకసారి గమనించగలరు. తమ్ముడు మాటల్లో ఏం చెప్తున్నాడు, నల్లి, గుబ్బ, వైరస్ కూడా నాకు రాలేదు, కాయ సైజు బాగుంది, రంగు బాగుందని చెప్తున్నారు. కానీ మనమైతే నల్లికి, గుబ్బకి మనం ఏ రోజు గ్యారంటీ చెప్పలేదు. కానీ కొట్టుకునే మందులను బట్టి, వాతావరణం బట్టి, భూమి పరిస్థితిని బట్టి ఉంటుంది. మరి తండలో కూడా మనకి ఎంతమంది రైతులు తెచ్చారో కూడా ఒకసారి తమ్ముడు మాట్లాడదాం. ఎంతమంది రైతులు తెవచ్చు తమ్ముడు ఇతనం? ఇక్కడ వేరే చాలా మంది తెచ్చారు, 50-60 మంది. చూసారు కండి, ఇతనం అయితే రాముల తండ, ఎన్ఆర్ఎం పంచాయతీ, డోర్నకల్ మండలం, మహబూబాద్ జిల్లా. ఈ ఇతనాన్ని అయితే ఒక 50-60 మంది ఈ ఊరిలో తెచ్చారు. ప్రతి ఒక్కరు రైతులు కూడా బాగుందని చెప్తున్నారు. మనం గత 15 సంవత్సరాల నుంచి ఇతనాల ఫీల్డ్లో ఉండటం జరుగుతుంది. మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం. మరి మన దగ్గర నుంచి తీసుకున్న ప్రతి రైతు కూడా ఏ విధంగా కూడా ప్రతి రైతు కూడా 20-25 క్వింటాలు యావరేజ్ దిగుబడులు అయితే సాధిస్తున్నారు. మరి ఈ విధంగా దేవుని దయ, రైతుల సహకారంతో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా దేవుని దయ వల్ల రైతులకు కూడా మంచి రేటు ఉండాలని ఆశపడుతున్నాను. వచ్చే సంవత్సరం అన్న 35-40 వేలు అమ్మాలి కింట. నేనైతే ఆశపడుతున్నానండి. ఆ భగవంతుడి దయ వల్ల బంగారం ఎంత రేటు పెరిగిందో మిర్చి రేటుకు కూడా రానున్న రోజుల్లో 35-40 వేలు అమ్మాలి. ప్రతి రైతు కూడా లక్షాధికారి కావాలనేది నా మనస్ఫూర్తిగా, నా గ్రేస్ సీడ్స్ తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా. ప్రతి రైతు కూడా లక్షాధికారి కావాలి, ప్రతి రైతు కూడా కారులో తిరగాలి రానున్న రోజుల్లో. ఇది ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.